ज्योतिष्मतीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विदं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि मल्मलाभवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि दस्रां त्वा साधयामि. మనం వేటు మోక్ష ద్వారా మన దైనందిక జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి, ధార్మికంగా ఎలా ఉండాలి, మన ముక్తికి మోక్షానికి ఎలా చేరుకోవాలి అని అనిరుద్ధ మిర్యాల గారి ద్వారా మనకి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. దానికి విచ్చేసినటువంటి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామీజీ గారికి, అలాగే అహోబిల శ్రీ రామానుజీయ స్వామీజీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అహోబిల రామానుజాచార్య స్వామీజీ గారు మనకి ఈ కార్యక్రమం సందర్భంగా మనకి ఆయన ఒక సందేశాన్ని మనకి అందిస్తారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ముందుగా ఆచార్యులకి దాసోహం సమర్పిస్తూ, భగవద్బంధువులారా, చాలామంది ఆరోగ్యాభిలాషులంతా ఇక్కడికి వచ్చారు. మంచి ఆరోగ్యాన్ని పొందాలి అని అందరికీ కోరికైతే ఉంది, కానీ ఆరోగ్యం పొందడం కోసం కావాల్సిన మంచి పనులు అయితే ఎవరూ చేయడం లేదు. దానికోసం వైద్యం ఉంది కదా. షుగర్ ఉన్నవాడు కూడా తీపి కనపడితే ఆగకుండా తినేస్తున్నాడు. ఎందుకు తింటున్నావు అయ్యా? ట్యాబ్లెట్లు ఉన్నాయి కదండి, వేసేసుకుంటా. రోగం తగ్గించుకుందామని లేదు, కానీ మందులతో శరీరాన్ని ఇంకా ఇంకా శుష్కింపజేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి స్థితిలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను మనం చూస్తున్నాం. కానీ మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారి ఉపన్యాసాలని విని, వారి యొక్క ఉపన్యాసాలు, భగవద్గీత ఉపన్యాసాల ద్వారా ప్రేరణ కలిగినటువంటి శ్రీమతి అనిరుద్ధ గారు ధ్యానంతో ఎందుకు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వలేము? అసలు రోగం రావడానికి గల కారణం మనిషి చేసుకున్నటువంటి ప్రాచీన కర్మలే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. మనం పూర్వం ఏదో చేసాం పాపం, ఆ పాప ఫలాన్ని ఇప్పుడు రోగ రూపంలో అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఏదో ఒక ప్రతిక్రియ ఏదైనా చేస్తే సరిపోతుంది కదా అని ఆవిడ ఒక రకమైనటువంటి కొన్ని ధ్యాన పద్ధతుల ద్వారా చెట్లని కాపాడదాం, భూమిని కాపాడదామని స్వామివారు చెప్పిన వాటిని స్ఫూర్తిగా తీసుకుని మంచి పనులు చేయిస్తోంది. నిన్న ఆవిడ చెప్పిన మాటలు విన్నాం. ఏ ప్రాణికి అపకారం చేయకుండా ఉంటే వాడు బాగుంటాడని క్లాసెస్ కొన్ని తీసుకుని ఆవిడ అందరికీ చెప్పి మంచి పనులు చేయిస్తుంటే వాళ్ళ అనారోగ్యాలన్నీ పోతున్నాయి. అనారోగ్యాలు తొలగడానికి గల కారణం ఏమిటి? మన మనస్సులో మంచి చోటు చేసుకోవడం. ఎప్పుడైతే చెట్లను కాపాడాలి, భూమిని కాపాడాలి, పశుపక్ష్యాదులన్నీ కాపాడాలని ఎప్పుడు మీరు అనుకుంటారో అప్పుడు భగవంతుడు మీలాంటి వాళ్ళని చల్లగా ఉంచాలనుకుంటాడు. అదే ఆరోగ్యానికి సరైనటువంటి మందు అని ఆవిడ అందరికీ సూచిస్తూ, క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాల్ని కూడా వారందరూ కలిసి ధ్యాన పద్ధతి ద్వారా వాళ్ళకి తొలగింపజేస్తున్నామని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం. కానీ అందరికీ అది కలగడం కష్టమే. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, మందు వాడుతూ ఉండాలి, తప్పకుండా తగ్గిపోతుందంటలో సంశయం లేదు. అలాంటివి ఎన్నో ఆవిడ అనుభవాల్ని పంచుకున్నారు. ప్రకృతి పర్యావరణం మొత్తం బాగుండాలి అని ఈరోజు గోవు యొక్క కరీషాలతో, అంటే ఆవు పిడకలతో ఆవు నేతిని కలిపి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఆక్సిజన్ని కూడా బాగు చేస్తుంది, ఆక్సిజన్ను కూడా వృద్ధి చేసేటటువంటి మంచి యజ్ఞ కార్యక్రమం ఇక్కడ చేసి అందరికీ స్ఫూర్తినిస్తున్నటువంటి శ్రీమతి అనిరుద్ధ గారికి అనేక ఆచార్యుల ఆశీస్సులను అందిస్తూ జై శ్రీమన్నారాయణ. అన్ని జన్మలలో కంటే విలక్షణమైన జన్మ మానవ జన్మ. ఆత్మ దానికి ఉండే లక్షణాన్ని తెలుసుకొని, అంటే జ్ఞానాన్ని పొంది దానికి తగినట్టుగా
పరతత్వమైనటువంటి భగవంతుని ఆశ్రయించడానికి వీలుగా ఆచరణ కలిగి ఉండేటువంటి జన్మ మానవ జన్మ. ఎన్నో రకాల శరీరాలతో జీవుడు తన కర్మ చేత ఈ లోకంలో జన్మను పొందినప్పటికీ విలక్షణమైనటువంటి మానవ జన్మలోనే జీవుడు ఉద్ధరింపబడడానికి, భగవంతుని ఆశ్రయించడానికి ఎక్కువ మనకి అవకాశం ఉంటుంది. అయితే జన్మ పొందిన తర్వాత కూడా దాని సరైన మార్గంలో మనం కనుక నడపకపోతే, పెద్దలను ఆశ్రయించి జ్ఞాననిష్ఠులైనటువంటి గురువులను ఆశ్రయించి మన మార్గాన్ని కనుక మనం దాన్ని చక్కగా సుగమం చేసుకోకపోతే మళ్ళీ 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 ఈ సంసార చక్రంలో సాగుతూనే ఉంటాం. లోకంలో ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సంప్రదాయాలు చేరవలసిన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటాయి మనకి శాస్త్రాలకి అనుగుణంగా. దాంట్లో మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఎన్నో మార్గాలలో కొన్నిటిని అభ్యాసంతో చక్కగా వాటిని అర్థం చేసుకొని వాటితో ఆచరణ వల్ల ఒక స్వీయ అనుభవాన్ని పొంది సమాజాన్ని ఆ మార్గంలో నడిపించే క్రమంలో ఎందరో మహానుభావులు లోకంలో మనకు కనపడుతూ ఉంటారు. ఈ పూట ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి అనిరుద్ధ, మాకు అంటే మేము కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు లలితమ్మ గారు, తిరుపతిరావు గారు, వారికి ఉండే సంతానం 4. దాంట్లో చివరి సంతానంగా ఉండేటువంటి శ్రీమతి అనిరుద్ధ గారు అప్పుడు అలా పరిచయం. కానీ ఇప్పుడు ఒక చక్కటి మార్గాన్ని గురువు శ్రీపాదములను ఆశ్రయించి తమ అనుభవంతో ఒక చక్కటి మెడిటేషన్ ద్వారా తెలుసుకున్నటువంటి మార్గంలో తాను తరిస్తూ ఎంతోమందికి శారీరకంగాను మానసికంగాను కావాల్సినటువంటి శక్తిని తాను అందివ్వగలుగుతుంది. చాలా సంతోషం. అది ఆచార్య అనుగ్రహమే అని మేము భావిస్తాం. అటు అమెరికా లాంటి దేశాల్లో కావచ్చు, ఇక్కడ భారతదేశంలో కావచ్చు, ఎన్నో రోగాలకి వారు చేసేటువంటి ప్రక్రియల ద్వారా వాళ్ళంతా రోగాలు నయమై చక్కగా ఆనందిస్తున్నారు అని తన అనుభవాన్ని వివరించడం జరిగింది. చాలా సంతోషం. మనిషి ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి ఉండాలి. ఆయన ఒక్కడే గతి అనుకుంటే చాలు, మన దగ్గరికి ఏదొచ్చినా అది ఆయనే తొలగిస్తాడనే విశ్వాసం మనకి ఎప్పుడు ఉండాలి. అలాంటి విశ్వాసంతో వారి తల్లిదండ్రుల మీద ఉండేటువంటి భక్తి చేత, వారు ఆశ్రయింపచేసినటువంటి గురువు గారి శ్రీచరణాల మీద ఉండేటువంటి విశ్వాసం చేత తాను చేసే పని చక్కగా సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి ఒక నమ్మకంతో వారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారి నమ్మకం, వారి దగ్గరికి చేరి వారి ద్వారా చక్కటి స్వస్థతని పొందినటువంటి వ్యక్తుల నమ్మకమే సమాజానికి ఎప్పుడు కూడా మేలు కలిగిస్తుంది, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈనాడు ఇక్కడ మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కష్టంలో ఉన్నవాడు కులం మతంతో సంబంధం లేనట్టుగా, శరీరంలో ఉన్నవాడు ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా ఆయనకే చెందినవాడని చెప్పినటువంటి సమతామూర్తి రామానుజుల శ్రీచరణ సన్నిధిలో అందరూ సమానమే. అందరూ కోరుకునేది శరీరం బాగుండాలి, శరీరం ద్వారా చేయగలిగేటువంటి మంచి పనులు చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యము, శక్తి ఏర్పడాలి అని కోరుకునే వారందరికీ ఇక్కడ ఒక చక్కటి స్వస్థతని కలిగించాలి అని మనకి పూర్వ ఋషులు లేదా మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి క్రమంలో గోవు యొక్క విలువలని తెలియజేస్తూ, గోవు యొక్క ఆ పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం ద్వారా సమాజంలో ఉండేటువంటి పొల్యూషన్ని మనం దూరం చేయవచ్చును, తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మన సమాజానికి, ప్రకృతికి మనం ఇవ్వవచ్చును అని ఒక ప్రక్రియని ఇక్కడ వారు జరిపిస్తూ, దాంతోపాటు గురువుగారి ద్వారా మరింత మంచిని అందరికీ ప్రబోధింపజేయాలి అని ఇక్కడికి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. వారికి ఆచార్య మంగళాశాసనాలు అందజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీర స్వామీజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ.
చివరి వాళ్ళకు కూడా వినిపిస్తోందా? జై శ్రీమన్నారాయణ. అందరం ఒకసారి నామం చెప్దామా? మేము చెప్తాం, అందరం అంటారా? ఓకే, గట్టిగా చెప్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. అందరూ చాలా బాగా చెప్తున్నారు. వీళ్ళకి పొద్దున బాలభోగం ఇచ్చారా? పెట్టారా? తిన్నట్టుగా కనపట్లేదు, కొంచెం తక్కువైందే. ఓకే, మన రాతలన్నీ మన చేతిలో ఉంటాయి, తెలుసునా? మన కర్మలన్నీ మన తలల మీద ఉంటాయి మూటలుగా. వాటిని మనం మోస్తూ ఉంటాం. అవన్నీ పోవాలి. పోవాలంటే మనకి తెలియవు కనుక అది పోయే ప్రశ్న లేదు. భగవంతుడికి తెలుసును కనుక భగవన్ నామాన్ని మనం తోడు చేసుకోవాలి. అప్పుడు మన చేతులని ఆ నామంతో కలపాలి. అప్పుడు రాతలు మారతాయి. ట్రై చేద్దామా? ఎట్లా? చక్కగా చేతులెత్తి రెండు కలిపి నామంతో పాటు పలకాలి. ఓకే? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరి. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 बोल लक्ष्मी नारायण भगवान की रामानुज स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण బంధువులారా ఈరోజు మీరందరూ ఇక్కడికి మోక్ష మార్గాన్ని పట్టుకోవాలి అని వచ్చారు అవునా గుడ్ మోక్షం అంటే పైకి వెళ్ళిపోవడం ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు వెంటనే పైకి వెళ్ళిపోవడానికి ఉత్తిని చేతులు ఎత్తారంటే కారు పట్టుకొస్తాం మిమ్మల్ని పైకి పంపించడానికి హెలికాప్టర్ కూడా రెడీగా పెడతాం మళ్ళీ మేము రామ్ సార్ అంటే లాభం లేదు మళ్ళీ ఎంతమంది రెడీగా ఉన్నారు తెలుసును మీ అందరికీ వీరు అలా పెట్టరు అందుకోసం ధైర్యంగా చేతులు ఎత్తుతున్నారు పెహల్గాం దగ్గర మోక్షానికి పంపిస్తాము అని వచ్చే వాళ్ళు ధనా పేల్చారు అక్కడెవరు చేతులు ఎత్తలేదు పరుగులు పెట్టడానికి ప్రయత్నం చేశారు మీరేనా అంతే చేస్తారు అవునా కదా మేము నిన్ననే అయోధ్యకి వెళ్ళాం అయోధ్యలో ఉండే రామచంద్రుణ్ణి చూశాం సరయూ తీరవాసిగా ఉండే రాముణ్ణి ఒకసారి దర్శించి ఆ రాముడి దగ్గర ప్రార్థన చేద్దామని వెళ్ళాను నిన్న ఎవరి కోసం ఈ దేశంలో ఉండేటటువంటి శాంతి సంతోషము భద్రత ఇలాంటి వాటిని సహించలేనటువంటి కొందరు ముష్కరులు దుష్కృతులు అమాయకులైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలని మట్టు పెట్టారు దారుణంగా మతం పేరు చెప్పి మతాన్ని అడిగి ఎంతమందికి తెలుసు నా విషయం కాశ్మీర ప్రాంతంలో ఒక్కొక్కరిని వాళ్ళ మతాల పేర్లు అడిగి వాళ్ళు హిందువులు అని అంటే చాలు వెంటనే వాళ్ళని పరమ దారుణంగా కాల్చి కొత్తగా పాపం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వద్దామని వెళ్ళిన వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబాలతోటి వాళ్ళని దూరం చేసేటటువంటి ఒక దుష్కృతాన్ని ఒక దుర్మార్గపు కృత్యాన్ని చేశారు ఆ రోజుల్లో రావణాసురుడు ఖరదూషణ త్రిశిరస్సులు లాంటి రాక్షసులు ఆ రోజుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అలాంటి ఉగ్రవాదులందరినీ మట్టు పెట్టి రావోయ్ అనే కైకమ్మ రామచంద్రుణ్ణి అడవికి పంపితే ఆయన వెళ్ళి 14 సంవత్సరాల కాలం మొత్తం వారి అందరినీ కూడా నిర్మూలన చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయన ఈవేళ ఈ భారతదేశపు శాంతి సుస్థిరత భద్రతలకి భంగాన్ని కలిగిస్తూ అట్లాంటి దారుణ కృత్యానికి పాల్పడ్డ వారి అంతం చూస్తాం జాగ్రత్త అని
ప్రతిజ్ఞ చేశాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన తన యొక్క పరివారం ద్వారా ఈ కార్యాన్ని చక్కగా సాధించగలగాలి. ఇంతకాలం ఎంతో సహనంతో, ఓపికతో, ఓరిమితో అలాంటి వాటిని సహిస్తూ మంచికి కట్టుబడి అలాంటి వారు ఏదో ఒక రకంగా ఎప్పటికైనా మారాలి, మనలో ఉండేటటువంటి మంచితనాన్ని, మనలో ఉండేటటువంటి ఓరిమిని అర్థం చేసుకుని వాళ్ళు కూడా సన్మార్గంలోకి రావాలి. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనే ఒక మాటకి కట్టుబడి ఉండాలి అనే భావనతోటుండే ఈ భారతీయులు చేతకాని వాళ్ళు కాదు సుమా. ఏ మూల ప్రపంచంలో పాతాళాది లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వాళ్ళ అంతు చూసేదాకా మేము నిద్రపోమని మన ప్రధాని గారు చాలా గట్టిగా చెప్పారు కదా. ఆ చెప్పిన ఆయన మాట, ఆయనకి తోడు పడవలసినటువంటి మిగిలినటువంటి బలగాలు, వారి యొక్క అధికారి బృందం, వీరందరికీ కూడా ఆ శక్తి కలగాలి, ఆ శక్తి ఏర్పడాలి. వాళ్ళు అనుకున్న కార్యాన్ని వాళ్ళు సాధించి తీరాలి. ఇది సరి అయినటువంటి సమయం ఇది కనుక మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు పైకి లేవ అవసరం లేనటువంటి స్థితి వాళ్ళకి కల్పించాలి. రామా, ఆ శక్తి వాళ్ళకి ఇవ్వయ్యా అని ప్రార్థించడం కోసం మేము వెళ్ళాము. నిన్న మొన్న అక్కడ రామ్లలా సన్నిధిలో అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అసలు ఆ మట్టి మీద మనం రామచంద్రుడు నడిచినా అక్కడ పాలన చేసినటువంటి ఆ మట్టికి ఆ శక్తి ఉంది కనుక ఆ శక్తిని మన నేతలకిచ్చి, నాయకులకిచ్చి వారి ద్వారా ఈ కార్యాన్ని రామచంద్ర నీవు జరిపించు అని ప్రార్థన చేసి ఈరోజు తెల్లవారుజామునే మేము వచ్చాము ఇక్కడికి. ఈవేళ మీరందరూ ఇక్కడ చేరి మీ అందరికీ కూడా మోక్షం కావాలి, వే టు మోక్ష అని అణుగారు దీనికి పేరు పెడితే దాన్ని మీరందరూ కూడా చక్కగా స్వీకరించి మనం కూడా దీన్ని అడాప్ట్ చేసుకుందాము, దీన్ని మనం కూడా సొంతం చేసుకుందామనే సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. ఎస్ సార్ నో మాట. అయితే మోక్షం అంటే అట్లాగా శరీరం వదిలిపెట్టి పైకి పోవడం కాదు. అందుకు మేము ఈ పెహల్గాం యొక్క ప్రస్తావనని తీసుకొచ్చింది. చాలా మందికి మోక్షం అంటే శరీరం వదిలిపెట్టి పైకి వెళ్ళిపోవడం అని అనుకుంటారు. కాదబ్బాయి, ఇప్పుడు మనమందరం కూడా ఒక పట్టులో ఉన్నాము. అది ఏ రకమైన పట్టో మనకి తెలీదు. శారీరకంగా మనలో ఉండేటటువంటి కొన్ని రోగాలు కావచ్చు, మనకి తెలియనటువంటి మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి ప్రభావాలు కావచ్చు, మన మనస్సుల్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి దైన్యత కావచ్చు, మనకుండే అజ్ఞానం కావచ్చు. ఇవన్నీ పట్టి ఒక బంధంలో మనని ఇక్కడ పెట్టి ఉన్నాయి కనుక అనుకున్నట్లు మనం స్పందించలేకపోతున్నాం.
వీటన్నిటి నుంచి కూడా మనకి మోక్షము, విడుదల ఇది కావాలి. ఎప్పుడైనా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారా అంటే వి నీడ్ నాట్. దానికి మనం రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉండకపోవడానికి అవసరం లేదు. ఎందుకని? అది మనం చేస్తే వచ్చేది కాదు, అది వాడి నిర్ణయం. ఎప్పటిదాకా ఈ శరీరంలో మనని ఉంచాలి, ఎప్పుడు ఇందులోంచి మనని తీయాలి, ఇది వాడిష్టం. మనం పోవాలా ఉండాలా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవి రెండు ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు. కానీ ఉన్నంత వరకు మనం అనుకున్న పనులు సాధించగలగాలి, చేయాల్సినటువంటి మంచి పనులు చేయగలగాలి. రెండవది, మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అవి ఎప్పుడు మన మీద తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మొన్న కొన్ని రోజుల క్రితం దాకా చలి చూపించింది, ఇప్పుడు ఇంకా కొంచెం ఎండలు చూపిస్తున్నాయి, అప్పుడప్పుడు గాలులు చూపిస్తాయి. ప్రకృతిలో ఉండే రకరకాలైనటువంటి వైరస్లు, బ్యాక్టీరియా లాంటివి చూపించాయి. కొంతకాలం క్రితం కోవిడ్ అని దానికి పేరు పెట్టారు. ఇలాంటి వాటి నుంచి కూడా మనకి విముక్తి కావాలి, మోక్షం కావాలి. వాటి బారిన మనం పడకుండా ఉండగలగాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? ఎస్, దట్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ మోక్షం. 3, మన మనస్సులో రకరకాల ఆలోచనలు, అవసరమైనవి తక్కువ, అక్కర్లేనివి ఎక్కువ. కరెక్టా కాదా? మన బాగు కోసం చేసే ఆలోచనలు తక్కువ, ఎవరినో ఉద్ధరిస్తున్నాం అనుకుంటూ చేసే ఆలోచనలు ఎక్కువ మాలాగా. అలాంటి అవసరం లేని మానసిక ప్రవృత్తులలోంచి మనకి విముక్తి కావాలి, మోక్షం కావాలి. ఎస్ ఆర్ నో? ఇవి కాకుండా మనకి ఈ శరీరం వచ్చింది అని అంటే వెనకాతల అమ్మ కారణం, మన నాన్న కారణం. అలా కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అమ్మ నాన్న కారణం కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఎస్ ఆర్ నో? ఆ తల్లికి ఆ తండ్రికి వెనకాతల మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారా ఉండరా? వాళ్ళకి వెనకాతల తల్లిదండ్రులు ఉంటారా ఉండరా? అమ్మకి వెనకాతల తల్లిదండ్రులు ఉంటారు, నాన్నకి వెనకాతల తల్లిదండ్రులు ఉంటారు, వారి వెనక ఇంకా పైన పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళల్లోంచి వచ్చిందే మన శరీరం కూడా. వాళ్ళల్లోంచి కొన్ని లక్షణాలు తీసుకుని వస్తుంది మన శరీరం. ఎవరైతే మనకు ముందు ఉండేటటువంటి వ్యక్తులు ఒక క్రమంలో, పద్ధతిలో ఇక్కడి నుంచి వాళ్ళు పైకి దాటి వెళ్ళారో అలాంటి వాళ్ళు సవ్యంగానే చేరతారు, మన మీద వాళ్ళ ప్రభావం ఉండదు. కానీ ఒకవేళ అట్లాంటి స్థితి లేకపోతే, వాళ్ళకి చేయాల్సినటువంటి ఉత్తర క్రియల్లాంటివి చేయకపోతే, అలాంటి వాళ్ళ ప్రభావం కూడా మనం చేసే పనుల మీద తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి వాటి నుంచి కూడా మనకి విడుదల కావాలా వద్దా?
ఇది మనకు కనిపించేది కాదు. మంచి తెలివితేటలు ఉన్నాయి, మీకు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మీరు ఒక వ్యాపారం చేద్దామని అనుకున్నారు, అప్లికేషన్ పెట్టారు, పర్మిషన్ వచ్చాయి, అన్ని రకాల శాంక్షన్స్ వచ్చాయి, కానీ పని జరగటం లేదు. లోపమేం లేదు, మీకు చక్కగా తెలివితేటలు ఉన్నాయి, చేయగలిగే సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది, ల్యాండ్ ఉంది, దాంట్లో ఉండే స్ట్రక్చర్ ఉంది, శాంక్షన్ ఉంది, అండ్ క్లియరెన్సెస్ ఆర్ ఆల్సో దేర్. బట్ యూ వోంట్ బి ఏబుల్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లాంటి వాళ్ళు వ్యాపారాల్లో పాపం ఎందుకు అడ్డొస్తుందో తెలియక బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి కారణం చెబుతారు మన పెద్దవాళ్ళు. నాయనా, నీ వెనకాతలు ఉండేటటువంటి పితృదేవతల యొక్క తోడ్పాటు కూడా నీకు ఉండాలయా. వాళ్ళు క్రమ పద్ధతిలో కనుక చక్కగా పైకి వెడితే నువ్వు చేసే కార్యాలకి ఏ ఆటంకం లేకుండా సాగుతాయి. ఒకవేళ అట్లాంటిది జరగకపోతే ఆ పూర్వులకి ఆ ప్రభావం, వాళ్ళ అసంతృప్తి, వాళ్ళ క్లేశాలు నువ్వు చేసే పనుల మీద కొంత పడతాయి. అలాంటప్పుడు నీకు అవి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అవి మనకి తెలిసినవి కాదు. మనకేమిటండి హాయిగా ఏమండి, మనకు ఆ మంత్రి గారు తెలుసును, ఆ ఆఫీసర్ గారు తెలుసును, మనకేం లోటేం లేదు, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్డ్. బట్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, వై థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్, వాట్ ఈస్ ద బ్లాకేడ్? ఇలా తెలియకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఆ అవరోధాలు ఏమున్నా వాటి నుంచి కూడా మనకి మోక్షం రావాలి. రావాలా వద్దా? ఇలాంటి వాటి నుంచి కనుక మనకి విడుదల ఏర్పడితే ఎంతకాలం ఉంటాము అనేది మన చేతుల్లో పని కాదు, అది మనకి అవసరం కూడా లేదు. వాట్ ఎవర్ ద టైమ్ దట్ ఈస్ గివెన్ టు యూ, బీ ఏ ప్రొడక్టివ్ పర్సన్. ఉన్నంత వరకు నీ చుట్టూ ఉండే సమాజానికి 10 మందికి ఉపయోగపడగలిగే వ్యక్తిగా నువ్వు బ్రతుకు. నీకు తెలిసినది 10 మందికి అందించగలిగే వ్యక్తిగా నువ్వు జీవించు. ఆ తర్వాత ఎప్పుడు కాల్ వస్తే అప్పుడే వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ బీ రెడీ. ఇది మనం కోరుకునేటటువంటి మరొక రకమైనటువంటి మోక్షం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి ఏ లోటు లేకుండా అన్ని రకాల ప్రక్రియలకి మార్గాలను ఇచ్చాడు ఆయన. చాలామందికి భగవద్గీత అంటారు, వింటారు, చదువుతారు, కానీ పాపం తెలియక దాంట్లో కృష్ణుడు మనకి అందించినటువంటి పద్ధతిని గమనించలేక పూర్వ ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజుల వంటి మహనీయుల యొక్క చల్లటి ఛాయకి వారు చేరకపోవడం చేత అందులో ఉండేటటువంటి ఆ మార్గాలని తెలుసుకోలేక తంటాలు పడుతూ ఉంటారు. అదే భగవద్గీత మనకి కావలసిన అన్నిటినీ అందించింది. 3 రకాలు ఉంటాయి మన కోరికలు. అవునా కాదా మీరు చెప్పాలి. అంటే అసలు కోరికలంటూ మిమ్మల్ని రాయమంటే మీకు వారం రోజులు పెన్ను పేపరు కూడా మీకు అందుబాటులో ఉంచి తాగడానికి తినడానికి అట్టే పెట్టినా మీకు కోరికలు ఇన్ని అని ఆగవు. అవునా కదా? రాస్తూనే ఉంటాం ఒకదాని తర్వాత ఒకటి, అంతమే ఉండదు. అతటాహ ప్రవాహాహ అంటారు. ఇవి ఒడ్లు లేనటువంటి ప్రవాహాలు, ఇవి కోరికలు అనేవి సాగుతూనే ఉంటాయి.
కానీ ఇన్నిటినీ ఒక 3 మార్గాల్లోకి 3 గ్రూప్స్లోకి మనం చేర్చచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళందరినీ 2 గ్రూప్స్లోకి మీరు చేర్చాలి. ఎలా చేరుస్తారో చెప్పండి. వాహ్, ఆవిడెవరో చెప్పిందండి, ఆవిడకి 100 మార్కులు. పురుష స్త్రీ 2, అందులో మొత్తం అందరూ వచ్చేస్తారు. పొట్టోళ్ళ, పొడుగోళ్ళ, తెల్లోళ్ళ, నల్లోళ్ళ, చదువు ఉన్నోళ్ళ, చదువు లేనోళ్ళ, ఈ ఊరోళ్ళ, పై ఊరోళ్ళ అనే ప్రశ్నే లేదు. అందరూ ఐదర్ పురుష ఆర్ స్త్రీ కదా. అట్లా మన కోరికలని 3 గ్రూప్స్లోకి తీసుకొద్దాం. రైట్? ఏమేమిటి చెప్పండి. అది చాలామంది ఇందాక అనుకున్నారు చూసారా, మోక్షం అంటే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంక మళ్ళీ తిరిగి రాకుండా ఉండేది ఒక రకమైన మోక్షం. అది ఒక కోరిక ఉండొచ్చు, మంచిదే. ఎంతమందికి ఉంది అలాగే? దేవుడి దగ్గరికి చేరాలి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావద్దు. చాలామందికి లేదే అండి. ఇది ఒక కోరిక. లోకంలో కొంతమంది ఆత్మసాక్షాత్కారం, ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? ఆత్మసాక్షాత్కారం. ఈ ఆత్మసాక్షాత్కారం అనే దాన్ని కోరుకుని సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతోటి రకరకాలుగా ధ్యానాలు, యోగాలు, జపాలు ఇలాంటివి చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మేము ఎప్పుడో ఒకసారి రోమ్ వెళ్ళామండి. ఎవరు? రోమ్. అక్కడ కూడా కొంతమంది ఉన్నారండి ఇలాంటి ధ్యానం చేసే, మెడిటేషన్ చేసేవాళ్ళు. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు చివరి రోజున, అక్కడ 3 రోజులు ఉన్నాం మేము. చివరి రోజున ఒక చోట ఉపన్యాసం ఏర్పాటు చేశారు, ఒక పబ్లిక్ ఉపన్యాసం, ఒక పెద్ద చర్చిలో. అప్పుడు మరి వాళ్ళకందరికీ ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఇటాలియన్ వస్తుంది. మాకేమో ఇటాలియన్ రాదా. అంచేత మా మాటలు విని అర్థం చేసుకుని వాళ్ళకి తిరిగి చెప్పడానికి వీలేటుగా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టారు. ఈ తిరిగే 2 రోజుల్లోనూ ఆయన మాతో పాటు తిరుగుతాడన్నమాట. మేము ఎక్కడెక్కడ తిరుగుతుంటే అక్కడికి మా మాటలు విని వాడు కాస్త అర్థం చేసుకుంటాడు, మాతో వాడు మాట్లాడుతుంటాడు. సో దట్ మా మాటల యొక్క భావాలు వాడికి ఎలా మాట్లాడుతున్నా అని వాడు బాగా అర్థం అవుతుంది, ట్రాన్స్లేషన్ బాగా చేయగలుగుతాడు. మేము వెళ్ళిన మొదటి రోజునే కారులో మా వెనకాతల కూర్చున్నాడే, స్వామి నేను కుండలిని చేస్తున్నానండి అన్నాడు. ఎంతమంది విన్నారు కుండలిని పేరు? అయ్య బాబోయ్, చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను కుండలిని చేస్తున్నానండి, రైజింగ్ కుండలిని, డాన్సింగ్ కుండలిని అని కొన్ని ప్రక్రియలు ఉన్నాయండి, అది నేను చేస్తానండి అన్నాడు. చాలా సంతోషమాయా, మీరేమైనా చెప్తారండి? ఐఎమ్ సారీ, నాకు అది తెలీదా అంటే, నో నో నో, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీకు బాగా తెలుసును అన్నాడు. అరే ఎందుకయ్యా నీతో అబద్ధాలు నేను ఎందుకు చెప్పాలా? నాకు అసలు ఆ కుండల్ని ఎవడో తెలియదు, నాకు అది ఎక్కడ ఉంటుందో తెలీదు. లేదు స్వామి అలా కాదు, నేను కుండలని ఇక్కడి నుంచి ఇలాగ రేస్ చేసి ఇక్కడ దాకా వచ్చిందండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగిపోయింది. ఇక్కడ ఎక్కడి దాకా వచ్చింది అంటే చెవి దాకా వచ్చింది. ఈ చెవి దగ్గర నుంచి ఇంకా కొంచెం సహస్రారం అంటారట పైది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రైజ్ అవ్వాలండి, అది రైజ్ అవ్వటం లేదు,
మీకు అది పూర్తిగా ఉంది కనుక నాకు మీరు చెప్పండి అని. బాబు నాకు అసలు అది ఏమిటో తెలియదు అంటే, నాకు అది ఎక్కడుందో తెలియదు, ఎలా లేస్తుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఐఎమ్ సారీ. 2 రోజులు హీ వాజ్ పెస్టరింగ్ లైక్ ఎనీథింగ్. వేపుకు తిన్నాడు అనుకోండి మమ్మల్ని. సరే, మాకేం తెలియదు కనుక మేమేం చెప్పలేకపోయాం. ఆ 3వ రోజు సాయంకాలం ఇలాగే ఒక పెద్ద హాలు, అందులో మేము కూర్చున్నాం. మా పక్కన ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన కూర్చున్నాడు. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి మొట్టమొదటి పరిచయం చేసి మైక్, సరే ఆ తర్వాత ఈయన ట్రాన్స్లేట్ చేస్తారు, స్వామివారు మాట్లాడతారు, మంగళాశాసనం చేస్తారు అని చెప్పారు. సరే, మేము మంగళాశాసనం చేద్దామని మొదట ఇటాలియన్ భాషలో 2 లైన్లు రాసుకున్నామండి. వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా, రాసుకున్నాం, మాట్లాడాం. వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. మరి ఆ తర్వాత ఇంగ్లీష్లో ప్రారంభం చేసాం. మేము ఒక వాక్యం చెప్పగానే పక్కన ఏం చేయాలి? ట్రాన్స్లేట్ చేయాలి. కానీ మేము 2 వాక్యాలు చెప్పగానే ఆయన లేచి వెళ్ళిపోయింది. హాల్లోంచి లేచి నేరుగా వెళ్ళిపోయాడు అలా చివరికి. షాక్, మాకు షాకు, అందరికీ షాకు. అరే ఏంది ఇట్లా పోతుండి, ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుని, పాప అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో కాస్త ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి కార్యక్రమం నడిపించామండి. అయిపోయిన తర్వాత ఈయన హాల్లో చివరి కూర్చున్నాడండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మన వాళ్ళు అడిగారండి, అదేందా అసలు కార్యక్రమంకి వచ్చేటప్పటికి నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, అలాగా ఎక్కడికి పోయావా? నో, అక్కడ వైబ్రేషన్స్ పక్కన కూర్చుంటే నేను తట్టుకోలేకపోయాను, అందుకోసం నేను వచ్చేసానండి. నా కుండల్ని రేజ్ అయిపోవడం ప్రారంభించింది, కుండలని రేజ్ అయిపోయిందిట. ఆయన తట్టుకోలేకపోయాట. ఆ హాలు చివరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మెల్లిగా ఒకటి ఆరంభం చేశాడు. ఏందది? అది ఏదో ఉంటుంది అలాగా కాల్చేది, ఏదో ఒకటి, మామూలుది కాదు. అదేదో కొన్ని స్పెషల్గా ఉండేవేవో ఉంటాయి, వాటి పేర్లు ఏమిటో కూడా మాకు తెలియదు. అలాంటిది ఆయన ఎత్తి ఆ పక్కనే మాతో పాటు ఉండే మా వేణుగోపాల స్వామిని, వేణుగోపాలాచార్యుని గరుడాళ్వారు అంటుంటారు, ఆయన ఆ హాల్లో చివరి కూర్చున్నాడు. ఈయన వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నట్ట. హే బ్రదర్, మై కుండలిని ఈజ్ రైజింగ్, సో ఐ స్టార్టెడ్ దిస్, డూ యూ వాంట్ టు టేస్ట్ ఇట్ అన్నట్టండి. బాబోయ్, నా కుండలిని వద్దు, నా కుండలిని వద్దు అని మా వేణుస్వామి అక్కడి నుంచి బయటికి పరుగు. ఎందుకు మీకు చెప్తున్నాం అంటే, మిత్రులారా, సమాజంలో ఈవేళ మెడిటేషన్ అనే పేరుతో, ధ్యానం అనే పేరుతో, కుండలిని అనే పేరుతో, ఆత్మసాక్షాత్కారం అనే పేరుతో ఎన్నో ప్రక్రియలు సాగుతున్నాయి. అవి ఏం చేస్తాయో మనకి తెలీదు. కానీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా రావాలి కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అది కూడా చెప్పాడండి. అల్టిమేట్ మోక్షం అంటే ఏమిటో చెప్పాడు ఆయన. కర్మబంధం నుంచి బయటికి పూర్తిగా వచ్చి ఆయన యొక్క ఆనందాన్ని మనం కూడా ఆస్వాదించగలగడం, ఇది ఒక మోక్షం. లేదు, సెల్ఫ్ అంటే నేనంటే మనం, ఇక్కడ కూర్చున్న మన అందరం, ఇంకా మన చుట్టూ ఉండే ప్రపంచంలోని అందరూ, జీవులందరూ కూడా
ఈ జీవులందరూ కర్మబంధం నుంచి విడిపోయి దేవుణ్ణి చేరతారో చేరరో తర్వాత విషయం, కర్మబంధం నుంచి బయట పడి ఉండడం, అది సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. కానీ ఎందుకునో మన వాళ్ళు దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఎందుకలా ఒంటరిగా పడుండి ఏమిటి సుఖం? నవ్వినా ఏడిచినా నలుగురితోటి చేయవాయా? నలుగురితో కూర్చి నవ్వడమే కాదండి, ఏడిచినా నలుగురితో కూర్చుని ఏడవండి, అది కూడా అనుభవయోగ్యంగా ఉంటుంది. ఒంటరిగా కూర్చుని నవ్వినా తప్పే. తెలుసునా మీకు ఎవరికైనా? ఒంటరిగా కూర్చుని ఓ ఆయన అక్కడ అలాగా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? అలాంటి వాళ్ళని ఇదివరకు పంజాగుట్లో ఎర్రగుంటలోనే ఎక్కడో ఉండేది ఏదో ఒక హాస్పిటల్, ఏమంటారు దాన్ని? మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి వాడిని జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఒంటరిగా కూర్చుని ఆనందించడం కూడా ఆనందము కాదు. అందుకోసం ఆత్మసాక్షాత్కారం అనేది ఒక పక్కన పెట్టండి అయ్యా, కలిగితే దైవ సాక్షాత్కారం కలగాలి. అవునా కదా? అయితే అది ఎప్పుడో ఒకనాడు కలుగుతుంది, దట్స్ ఓకే. కానీ అంతవరకు, అది కలిగేటంత వరకు ఇక్కడ మనం ఉంటాం కనుక, ఎంతవరకు మనం ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండగలం, అనుకున్నవి చేయగలం, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోగలం, 10 మందికి శ్రేయోదాయకంగా మనం పనులు చేయగలం. అలా ఉండాలా వద్దా? లేకపోతే ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళని ప్రాణాలు తీసి ఆ పెహల్గాంలో వాళ్ళని ఏడిపించి వాళ్ళు ప్రాణాలతో ఉంటారా పోతారా తర్వాత విషయం. కానీ ఆ పక్కన ఉండేటటువంటి పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఎంతమందిని ఏడవడానికి ఇప్పుడు వీళ్ళు కారణమయ్యారు, 5, 6. ఎన్ని వేల మంది ఇప్పుడు ఆ పాకిస్తాన్లో కూర్చొని ఇప్పుడు ఏడుపు పాపం ప్రారంభించారు. వాడు ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఎట్లా వాళ్ళని నిందిస్తున్నాయి అంటే, వాడు చేసిన పని వల్ల వాడు నష్టపోవడం కాదు, పక్కవాడికి నష్టం కలిగించి, పక్క వాళ్ళని ఏడిపించి, అందరినీ ఏడిపించి, ఆ బ్రతుకు మంచిదా? లేక ఒక దీపం వెలిగితే చుట్టూ వాళ్ళ చీకటిని పోగొట్టినట్టుగా మనం చేసేటటువంటి పనుల వల్ల మన చుట్టూ ఉండే వాళ్ళల్లో క్లేశాలు తొలగి వాళ్ళందరూ ముఖాలు వికసించి ఆహా అనగలిగేటట్లుగా మనం ఉండాలా? పని చేయాలా? ఏది చేయాలి? దానికి కృష్ణుడు మార్గం చెప్పాడు. పాపం కృష్ణ భగవానుడు దేనికి కొరత పెట్టలేదు, మనకు కావలసినవి అన్నీ ఇచ్చాడండి. ఇప్పుడు అనుగారు మీ అందరికీ ఆ మార్గాలని చెప్పాలి, అది బాబా ఆవిడ తపన, వారి కోరిక. ఏది మీకు కావాలని మీరు చూస్ చేసుకుంటారో దట్ ఈజ్ యువర్ చాయిస్. లేదండి మేము అలా ఒంటరిగా కూర్చుని అలాగే పడుంటాము, యువర్ చాయిస్. అబ్బే మాకు అలా వద్దండి, మేము చక్కగా దైవం సన్నిధానంలోనే నిరంతరము ఆనందంతో ఉంటాము, దట్ ఈజ్ యువర్ చాయిస్. అయితే అంతవరకు ఇక్కడ మేము ఉన్నంతప్పుడు మంచిగా ఉండగలిగేట్టుగా మాకు మంచి సాధనలు కావాలి, దట్ ఈజ్ యువర్ చాయిస్. భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణుడు ఈ మూడింటికి కూడా చక్కగా మార్గం చూపించిన అంశాలున్నాయి.
ఎంతమందికి మీలో అవి తెలుసుకుందామని ఉంది? ఎంతమందికి? దాన్ని చక్కగా రోజు వాడుకోగలిగితే చాలును. మనం వాటిని సాధన చేసుకోగలిగితే చాలును. మిగతావన్నీ ఆయన చూస్తాడు. మనకుండేటటువంటి అవరోధాలు తొలగిస్తాడు. మరి అవేమిటో ఇప్పుడు చెబుతా. మరి మీరందరూ అంటారా? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ ఫర్ దాట్? దట్స్ ఓకే. 8వ అధ్యాయంలో ఉండేటటువంటి ఆ శ్లోకాలు ఇక్కడ మన చిరంజీవులు, వేద విద్యార్థులు వారు అంటారు. ఆ తర్వాత మనమందరం కూడా అని దాని అర్థాన్ని మన మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. మనస్సులో మనం నిలుపుకుంటే అది ఒక గింజ లోపల నాటినట్టు క్రమంగా మొలకెత్తుతుంది. మంచి ఫలితాలు ఇప్పించేటటువంటి మహానుభావులు మన జగదాచార్యులు భగవద్ రామానుజ స్వామి వారి యొక్క చల్లటి నీడలో మనమంతా ఉన్నాం. వారి చూపు మన మీద పడుతోంది కనుక తప్పకుండా అది మన లోపల చల్లటి చిరుజల్లులు కురిసినప్పుడు నేలలో చక్కగా తయారైనటువంటి గింజ ఎట్లా గబగబా మొలకెత్తుతుందో అట్లాగా మనలో ఉండేటటువంటి ఆ సద్భావన అందంగా మొలకెత్తుతుంది. ప్రయత్నం చేద్దామా? సిద్ధం కండి. చక్కగా వాళ్ళు శ్లోకం చదువుతారు. అదేమిటో తర్వాత మేము చెబుతూ మీకు దాని తాత్పర్యాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాము. సంక్షిప్తంగా, డీటెయిల్డ్గా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తర్వాత మళ్ళీ మన అణుగారు చెప్తారు మీకు. మేము మీకు కేవలం ఒక మార్గాన్ని ఇవ్వడం దాకా మేము చేస్తాం. ఎందుకంటే వారు స్వామీజీ మాకు వేటు మోక్షం చాలండి అన్నారు. ఇప్పుడు మేము అర్జెంటుగా మోక్షానికి వెళ్ళిపోవట్లేదు. But we need to know the way to moksha and keep ourselves ready to travel through that. That's what she said. So just be ready. మన పిల్లలు చదువుతారు, మాట వినండి. జై శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః. శ్రీకృష్ణ వరబ్రహ్మణే నమః. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేదవిదో వదంతి విసంతి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 9, 10 2 శ్లోకాలు. ఎన్నో నెంబర్? 8వ అధ్యాయంలో 9th and 10th శ్లోకాస్. ఇవి రెండు మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు, జీవించి ఉన్నంత వరకు మనకు కావలసిన దాన్ని పొందడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి. అందరం ఒకసారి చక్కగా చేతులు జోడించి మేము చెప్తాం అనండి. చేతులు జోడించి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కవిం పురాణం
కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం అనోరణీయాంసం మనోరణీయాంసం అనుస్మరేద్యః అనుస్మరేద్యః సర్వస్య ధాతారం సర్వస్య ధాతారం అచింత్య రూపం అచింత్య రూపం ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమసః పరస్తాత్ ప్రయాణకాలే ప్రయాణకాలే మనసాచలేన మనసాచలేన భక్త్యా యుక్తో భక్త్యా యుక్తో యోగబలేన చైవ యోగబలేన చైవ భ్రువోర్మధ్యే భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య ప్రాణమావేశ్య సమ్యక్ సంయక్ సతం పరం సతం పరం పురుషం పురుషం ఉపైతి దివ్యం. ఉపైతి దివ్యం. ఇది మనకు కావలసింది. మనం కోరుకునేది ప్రధానంగా ఇదే. ఏం చేయాలి, మనం ఏం పొందుతాము, ఈ రెండు కదండి మనకు కావాలి. ఏం పొందాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మాకు ఎంత వస్తుంది. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే ఫలితం తెలియకుండా ఏం పని చేయబుద్ధి అవ్వదు. అంచేత ఫలితం తెలియాలి. అది కూడా ఇందులో చెప్పాడు కృష్ణుడు. ఆయన ఇందులో 10వ శ్లోకంలో చెప్తున్నాడు, సతం పరం పురుషం ఉపైతి దివ్యం. సహా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవడైతే చేస్తాడో వాడు ఉపైతి, తప్పకుండా పొందుతాడు. ఏమి? దివ్యం, మంచి కాంతులీనే శరీరం. దివ్యము అంటే కాంతులీనేది అని అర్థం. మీరు సోప్ రాసుకోక్కర్లేదు, ఫేస్ ప్యాకింగ్ చేసుకోక్కర్లేదు, అవి రెండు అక్కర్లేకుండా, అంటే అను గారి యొక్క బిజినెస్తో సంబంధం లేకుండానే దివ్యం, అద్భుతమైన కాంతులీనే దేహం వస్తుంది. అంతేకాదు పరం పురుషం, మామూలుగా బ్రతికే వాళ్ళందరికంటే ఉత్తమమైనటువంటి ఒక బ్రతుకు కలిగిన వాళ్ళం అవుతాం. ఎంతమందికి ఉంది ఈ కోరిక? మిగతా వాళ్ళందరికంటే మంచిగా ఉండాలి, చక్కగా ఏడుస్తూ కాకుండా ఎప్పుడూ 10 మందికి ఆనందం కలిగించేటట్లుగా ఉండాలి. మనం ఉంటే అందరూ కూడా హాయ్ అని అనుకోవాలి. ఎంతమంది అనుకుంటున్నారు అట్లా ఉండాలని? దట్స్ గ్రేట్. అప్పుడు మనం చేయాల్సిన పని ఏమి? భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. భ్రువోర్ మధ్యే, మీ 2 కనులకి మధ్య, మీ నాసిక అగ్రము పైన, అంటే మీ ముక్కు చివర మీ చూపుని ఏకాగ్రపరచండి. అంతేకాదు మీ ప్రాణశక్తిని కూడా ఈ మధ్యకి తీసుకొచ్చి అక్కడ నిలపండి.
అది ఎలా నిలపాలో తర్వాత వారు చెప్తారు. కానీ మనం చేయాల్సిన పని అంతే. ఎప్పుడు చేయాలి అంటే యాక్చువల్గా మనం చేయాల్సిన పని అది మనం ఇక్కడి నుంచి బయలుదేరే క్షణంలో చేయాలి. బట్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. బయలుదేరే క్షణంలో చేయాలంటే మనకు ఎట్లా తెలుస్తుందండి బయలుదేరే క్షణం ఏదో? మీరు రైలు ఎక్కాలంటే టైం చెప్తారు, ఫ్లైట్ ఎక్కాలంటే టైం చెప్తారు, బస్ ఎక్కాలంటే టైం చెప్తారు, మీరు ఎక్కి వెళ్ళే టైం తెలుస్తుంది. ఆత్మ బయలుదేరే టైం ఎవడు చెప్పడు. అలా చెబితే ఆ పెహల్గాంకి ఎవరు వెళ్ళేవారే కాదు. అరే అక్కడి నుంచి మీ ఆత్మలన్నీ బయటికి బయలుదేరుతారా అని చెప్తే ఎవరైనా పెడతారండి అక్కడికి? ఆత్మ బయటికి వెళ్ళే టైం ఎవరు చెప్పరు. ఏ క్షణంలోనైనా అది రావచ్చు. కానీ అప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా తలవడానికి వీలు కాదు. అప్పుడు మనకి తలవడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుంచి దాన్ని తలుచుకుంటూ మనం ఉన్నామంటే అప్పటికి అది మనకి అప్రయత్నంగా ఫలితాన్ని ఇస్తుంది. మన ప్రయత్నం అక్కర్లేకుండా ఇస్తుంది. ప్రయాణ కాలే ఉండాల్సినటువంటి దానిని అచలేన మనస, నిశ్చలమైన మనసులో ఇవాళ నుంచి మనం పెట్టుకోగలిగితే, అయితే ఆ పెట్టుకునేది ఊరికే పెట్టుకోవడం కాదండి, ఏడుస్తూ పెట్టుకోవడం కాదు. భక్త్యా యుక్త, ప్రేమతో పెట్టుకో. బాధపడుతూ అయితే మీరు ఇంత దూరం రారు కదండి. మీరందరూ వచ్చారంటే మంచి ప్రేమతో వచ్చారు. ఆ ప్రేమతో ప్రయత్నం కలవాలి. ఆ ప్రయత్నానికే యోగమని పేరు. భక్త్యా యుక్త యోగ బలేన చ ఏవా. దాన్ని ఎట్లా మీరు మీ మనస్సులో కూర్చాలో కొద్దిపాటి దృష్టి పెట్టండి చాలు. ఏమవుతుంది? ఇది మనం చేయాల్సిన పని. ఈ పని చేస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుందో పైన చెప్పాడని. కవిం పురాణం అనుశాసితారం. ఇచ్చేవాడు ఆయన. ఆయన అట్లా తలిస్తే మనకి అవి ఇస్తాడు. ఏం కోరుకుంటాం మనం? ఏది చూసినా అందులో ఉండే అందాలు చూడగలగాలి. పాపం వాళ్ళంతా కాశ్మీరానికి ఎందుకు వెళ్ళారండి? అక్కడ అందాలు చూడాలని వెళ్ళారు. కానీ అందాలని ఎలా చూడాలో చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయన కృష్ణుడంటే. ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నాడు ఇక్కడ. ఈ అంతటా ఉండేటటువంటి ఆయన్ని మనం ఎలా చూడాలో మనం ఆ పేరుని పిలిస్తే అది మనకి ఆయన ఇస్తాడు. ఇది సింపుల్. పైసలున్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్ప దాతవిరా నాయనా అని అంటే, ఓ అయితే నీకు కూడా 10 పైసలు కావాలా? ఇస్తావు. 10 పైసలు అని అంటున్నాను, ఇప్పుడు 10 పైసలు లేవనుకోండి, పోనీ 10,000 అనుకోండి, అదే 10 రూపాయలు అనుకోండి. నువ్వు మంచి దాతవిరా అంటే వాడు 2 పైసలు నీకు ఇవ్వాలనుకుంటాడు. అబ్బా నువ్వు అందరికీ అన్నం పెట్టేవాడివయ్యా అంటే నీకు అన్నం కావాలి కాబట్టి నీకు కూడా 2 ముద్దలు అన్నం పెడతాడు. ఏది నీకు కావాలో అది ఇచ్చేవాడుగా వాడిని తలు. మొట్టమొదటి నువ్వేం కోరుకుంటావు? అన్నిటిలో అందం చూడగలగాలి. ఎంతమందిలో ఉందండి మీకు ఆ కోరిక? మన చుట్టూ ఏది చూసినా అందులో ఉండే అందాన్ని మనం గుర్తించాలి. చెడు మన కంటికి కనిపించకూడదు. ఎంతమంది కోరుకుంటున్నారు అట్లాగా? దట్స్ గ్రేట్. అది మంచి కోరిక. కానీ అది తీరాలంటే మీకు ఒక మంత్రం ఇది. కవిం, భగవన్ కృష్ణ నువ్వు కవివి. ఇది మీరు అనండి ఇలాగా.
అంటే మీకు అప్పుడు ఆ కవిగా మారగలిగే శక్తిని ఆయన ఇస్తాడు. మనం ఆయన ఎట్లా కోరితే అట్లాంటి శక్తి ఆయన మనకిస్తాడు. ఆయన నువ్వు కవివి అనండి, ఓకే, నో ప్రాబ్లం. నీకు కూడా ఆ కవిగా కొత్తదనాలని చూడగలిగే యోగ్యత నేను ఇస్తున్నా. అనండి ఒక్కసారి ఆ మంత్రాన్ని. ఓం చేతులెత్తి కవయే నమః. బస్ దింపండి. ఇది ఒక మంత్రం. ఇది ఇలా అనొచ్చు మనం. రెండవది, మనం పొద్దునే వచ్చి కూర్చున్నాం ఇక్కడ. వచ్చేటప్పుడు అంతా చక్కగా ఫ్రెష్గా మొహం అంతా వాష్ చేసుకుని వచ్చారు మీరు. మరి ఇప్పుడు ఇంతసేపు అయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది మనకి అంటే కొంచెం నలిగినట్టుంది. కానీ ఎవరికైనా అలా నలగాలని ఉంటుందా? ఎంతమందిని మనం చూస్తున్నామండి పాపం ఇలా అద్దం పెట్టుకుని చేతిలో అదేదో పెట్టుకుని మాటి మాటికి ఇట్లా ఇట్లా తుడుచుకుంటూ ఇట్లా తుడుచుకుంటూ ఇట్లా రాసుకుంటూ. ఎందుకని? ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా, అవునా కదా? 100 ఏళ్ళు వచ్చినా ఇంకా నేను 25 ఏళ్ల వాళ్ళ కనిపించాలనే కోరుకుంటారు. తప్పేం లేదండి. మీలో ఎంతమందికి ఉంది ఆ కోరిక? అట్లాగా మంచిగా కనిపించాలి. దట్స్ గ్రేట్. దానికి ఒక మంత్రం ఉంది. నిత్య నూతనుడు ఆయన, పురాణం, అది ఆయన పేరు. ఆ మంత్రంతో ఆయన్ని మనం చెప్పచ్చు. అందాం ఒకసారి చేతులెత్తి ఆయన ఆ మంత్రంతో. ఓం పురాణాయ నమః. మీలో ఎంతమందికి మన చుట్టూ ఉండేవాళ్ళ మనం చెప్పినట్టు వింటే బాగుంటుందని ఉంటుందండి? ఎవరో చెప్తే మనం నడవడం ఏంటి? మనం చెప్పినట్టు అందరూ వినాలి. ఎంతమందికి ఉంటుంది కోరిక? భగవంతుడు చెప్పినట్టు మనం అంతా వింటున్నాం. కాదని ఎవడైనా అనగలడా? ఆయన ఎలా ఆదేశిస్తే అట్లా జరుగుతుంది. మనం అందరం అట్లానే ఉంటున్నాం. కానీ మనం కూడా అట్లాంటి వాళ్ళం కావాలి అనే కోరిక నీకుంటే తప్పేం కాదు. ఆయనలో, భగవంతుడిలో అనుశాస్త అనే ఒక గుణం ఉంది. అనుశాసితారం, ఇది ఆయనకు ఉండేటటువంటి గొప్ప యోగ్యత. దాన్ని మనం ఒక మంత్రంతో అనొచ్చు. అందామా? చెప్పండి. ఓం అనుశాస్త్రే నమః. మనం ఎప్పుడు చక్కగా తేలికగా ఉండాలి. తలంతా బరువెక్కిపోయి లేవాలంటే పొట్టకక్క సహకరించక, కాళ్ళు సహకరించక, మెడ సహకరించక అలా ఉండకూడదు. ఎప్పుడు చక్కగా తేలికగా ఉండాలి. ఎంతమందికి ఉంది కోరిక? గుడ్. ఇది భగవంతుడిలో ఉండే మరొక లక్షణం. ఇది అనోరణీయాంశం. ఇది ఆయనకుండే గుణం. ఇది మీరు అనుస్మరేత్ యః, ఇది తలుచుకోండా అని చెప్తున్నాడు పాపం ఆయన. అందాం మనం కూడా ఆ మంత్రాన్ని. ఓం అణోహో అణీయాంసవే నమః. ఎవరు మన దగ్గరికి వచ్చి చెయ్యి చాచినా లేదు పో అని వాడి మొహాన్ని దిగులు పరిచి పంపకుండా మనం ఉండగలగాలి. ఎవరి
అడిగినా మన దగ్గరికి వచ్చి అడిగితే వాడికి ఇవ్వగలిగే యోగ్యత మనలో ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారండి? దట్స్ గ్రేట్. అదే మనందరికీ కావాలి. వాడు ఏం అడిగితే అది, వాడి జ్ఞానం అడిగితే జ్ఞానము, పైసలు అడిగితే పైసలు, అన్నం అడిగితే అన్నం, వస్త్రం అడిగితే వస్త్రం, అది ఇచ్చేవాడు భగవంతుడికి పేరు సర్వస్య దాతారం. దీన్ని ఒక మంత్రంతో మనం అందాం. చేతులెత్తి చెప్పండి అందరూ. ఓం సర్వస్య ధాత్రే నమః. మనని చూచిన వాళ్ళు అబ్బా ఏమి రూపం అండి ఇది, ఏమి రూపం అండి ఇది అనుకోవాలని ఉంటుందండి మనందరికీ. లేకపోతే అద్దాలు చూసుకోం కదా అసలు మనం. ఎంతమందికి ఉంది ఆ కోరిక? కొంతమంది మొహం చూస్తే రాత్రి కల్లోకి వస్తుంటారు. కానీ కొంతమంది మొహం చూస్తుంటే అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మీకు ఎట్లా ఉండాలని ఉంది? భయంకరంగా ఇతరుల కళల్లో మనం కనిపించాలనుందా? ప్రేమగా కనిపించాలనుందా? అప్పుడు ఆయనకు ఒక రూపం ఉంది అట్లాంటిది, అచింత్య రూపం. ఇది కలవాడని ఒకసారి కృష్ణుణ్ణి మీరు అనండి, ఆ రూపం మీకు ఆయన ఇస్తాడు. చక్కగా చేతులెత్తి చెప్పండి. ఓం అచింత్య రూపాయ నమః. మరొక్క రూపం, మరొక్క మంత్రం. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమసః పరస్తాత్ చీకట్లకి ఆవల. చీకట్లనేవి దరి చేరకుండా ఎప్పుడూ కాంతులీనుతూ ఉండేటటువంటి సూర్యుడిలాగా మనం ఉండాలి. సూర్యుడు ఉదయిస్తుంటేనే అందరికీ ఒక్కసారి ఉత్తేజం పొంగుతుంది. మనని చూస్తే అందరికీ అట్లాంటి ఒక ఉత్సాహం పెళ్ళుబుకి రావాలి. కోరుకుందామా? చెప్పండి చేతులెత్తి. ఓం తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణాయ నమః. ఇవి మంత్రాలు. ఇవి మనం కోరుకోగలిగితే వాటిని ఎట్లా మనకు అందించాలో ఆయన చూసుకుంటాడు. కానీ రోజు చక్కగా వాటిని ఆయన ముందర విన్నవించడం అనేది మన బాధ్యత. ఆ పని మీరందరూ కూడా చక్కగా చేద్దురు. కానీ మీకు వేటు మోక్షాలో ఒకటి మీకు తెరుచుకున్నట్టే. మిగతావేమిటో కూడా తెలుసుకోవడం తప్పే. ఇది ఇక్కడ ఉన్నంత వరకు మనకు ఉపయోగం. ఇది ఇందాక మనం అనుకున్నవన్నీ మనకు అవసరమే. As long as we are living here on this planet, we need all those things with us. కానీ కొంతమంది శరీరం వదిలివేసి మిగిలినటువంటి మానసికమైనటువంటి బంధాలన్నీ కూడా తొలగి కేవలం నన్ను నేనే చూసుకుంటూ అట్లా ఉండిపోవాలి. ఇలా అనిపిస్తుంది కొంతమందికి. దానికి ఏదో ఆత్మసాక్షాత్కారం అని పేరు పెట్టేది తప్పేం కాదు. కానీ అది అంత ఒంటరిగా కూర్చుని పొందే ఆనందం ఏం ఆనందం కనుకది. కానీ అది కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి మనకి తెలియాలి. అది మనకి 11, 12, 13
3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇప్పుడు మన స్వాములు ఆ శ్లోకాల్ని 3 చదువుతారు. పదకొండు. ఓం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. జై శ్రీమన్నారాయణ. ఇది 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఆత్మ సాక్షాత్కారం అనేది ఎట్లా ఉంటుంది. యదక్షరం వేదవిదో వదంతి. దీనికి మనం ఉపాసన చేయాల్సినటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఇందాక మీకు కొన్ని మంత్రాలు చెప్పాం. కానీ ఇప్పుడు మీరు కోరుకునేది కనుక ఆత్మ సాక్షాత్కారం అనుకుంటే దానికి మీరు ఉపాసన చేయాల్సిన మంత్రం ఓంకారము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అని వేదపు సారము కలిగిన ఒక అక్షరమది. దాన్ని తలవాలి. మాం అనుస్మరన్, దానికి అర్థము నేనే అంటున్నాడు కృష్ణుడు. అది మనస్సులో నా రూపాన్ని నిలపాలి. అంతేకాదు యః ప్రయాతి త్యజన్ దేహం, వాడు దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు తప్పనిసరిగా ఇవి 2 సాగాలి. నా మంత్రం అనాలి, నా రూపాన్ని చూడాలి. వాడు మాత్రమే సయాతి పరమాంగతిం, తప్పకుండా వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. చేయాల్సిన పనేమిటి? సర్వద్వారాణి సంయమ్య. పై శ్లోకం 12వది. మొత్తం మన శరీరంలో ఉండే ద్వారాలన్నీ బంధించాలి. మనోహృది నిరుధ్య, మానసిక ఆలోచనలన్నింటినీ మన హృదయం దగ్గరికి తీసుకొచ్చి ఏకాగ్రపరచాలి. మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం. యోగధారణం చేసే పనిలో లోపల ఉంచాల్సినటువంటిది. అంటే తన యొక్క ప్రాణశక్తిని ఈ మన లలాటము, మన శిరస్సుకి పైన ఆధార చక్రం అంటామే, ఆ ఆధారం చక్రం దగ్గరికి పట్టుకొచ్చి అక్కడ ఏకాగ్రపరచాలి మొత్తం మన ప్రాణశక్తిని. ఆ రకమైన సాధన చేస్తూ అప్పుడు చేయాల్సినటువంటి పని నేను చెప్తున్నా, ఓంకారాన్ని జపించాలి. ఎందుకని ఓంకారము? వేదాలన్నిటికీ సారం అదేనయ్యా. శారీరకమైనటువంటి రాగాలు లేని వీతరాగులు ఉంటారే, వారందరూ కూడా ఓంకారంలోనే ప్రవేశిస్తూ ఉంటారు. వారు నిరంతరము వేదాధ్యయనం చేయడం కోసం ఆ ఓంకారం యొక్క అనుగ్రహం కోరే. విశ్వామిత్రుడనే మహర్షి ఆ ఓంకారాన్ని చేసే తనకుండేటటువంటి స్వరూపాన్ని ఆయన మార్చుకోగలిగాడు. అందుచేత మనం చేయాల్సింది కూడా అదే.
దానికే పేరు బ్రహ్మచర్యం అని అంటారు. అంటే వేదాధ్యయనాన్ని నిరంతరము చేస్తూ ఉండాలి. నాయనా, ఇంత కష్టపడితే కానీ అది లభించదయా. మరి కృష్ణ, నువ్వు మూడోదేదో చెప్పావే, నిన్ను చేరడానికి ఏం చేయాలా? నన్ను చేరడానికే ఇంత కష్టమైతే మరి నిన్ను చేరాలంటే ఇంకేం చేయాలి? ఆత్మని, అణువైన దాన్ని చేరడానికి ఇంత కష్టమైతే అంతటా ఉండే సర్వస్వామివైనటువంటి నిన్ను చేరడానికి ఇంకెంత కష్టపడాల్సి ఉంటుందో కదా అని అడిగాడు అర్జునుడు. పొరపాటు పడుతున్నావా? నీ నుంచి నేనేమైనా కోరుకుంటే కదా నువ్వు చేయాల్సిన అవసరం వచ్చేది. నువ్విచ్చిన ఫీజులతోటి నా బ్యాంక్ అకౌంట్ ఏదో నింపుకోవాలంటే కదయా నేనేదో నీ నుంచి ఆశించేది. నన్ను చేరడానికి చాలా సులభము. ఇది 14-15 శ్లోకాల్లో చెప్తున్నాడు. విందాం ఆ శ్లోకాలని. ఓం అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇది ఆయన తనని చేరడానికి చెప్పింది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం అందరం అందాం. మంచి శ్లోకం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇవి 2 శ్లోకాల్లో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇహలోకంలో ఉన్నంత వరకు ఎట్లాంటి సుఖాలు మనం కోరుకోవాలో మనకి ముందే చెప్పేశాడు ఆయన. ఆత్మ కోరుకోవడానికి ఎంత కష్టపడాలో చెప్పాడు. గాలినంతటినీ కూడా సేకరించి మన ఈ భ్రుకుటి మధ్య ఏకాగ్రపరచాలి. అది కూడా సవ్యమైన దిశలో సాగితేనే అది పని చేస్తుంది. లేకపోతే మధ్యలో ఎప్పుడో ఫెయిల్ అయిపోతే వాడికి ఉపద్రవం కలుగుతుంది సుమా అని అంత చెప్పాడు ఆయన. కానీ అంతకంటే ఎన్నో కోటాను కోట్ల రెట్లు గొప్పవాడైనటువంటి తనని చేరడానికి మాత్రం ఏమీ లేదుటండి. వెరీ సింపుల్. అనన్యచేతాః, నీ మనసంతా నన్నే నింపుకో, మరొకటేమీ లోపల ఉండద్దు. యో మాం స్మరతి నిత్యశః,
ఎవడైతే నన్ను సదా తలుచుకుంటాడో, తలుచుకో చాలంతే, నా కోసం పెద్ద పెద్ద బుట్టలు మోసుకు రావక్కర్లేదు, పెద్ద పెద్ద బస్తాలు మోసుకు రావక్కర్లేదు, పెద్ద పెద్ద గంగాళాలు మోసుకు రావక్కర్లేదు. చేయవలసిన పని ఏమిటి? ఆ బ్రహ్మభువనాల్లోకాః, ఈ లోకం నుంచి ప్రారంభిస్తే ఆ లోకం దాకా చాలా ఉన్నాయి. కానీ అక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తావు తెలుసునా? కానీ నన్ను చేరితే మాత్రం అట్లాగా ఎక్కడికి తిరిగి రానక్కర్లేదయా. అలాంటి వాడికి నేను చాలా సులభుణ్ణి, ఏం కష్టపెట్టను నేను వాడిని. ఎందుకనంటే వాడు మనస్సుతో ఎప్పుడు నన్ను చేరే ఉంటాడు, మనస్సులో ఎప్పుడు నన్ను పెట్టుకుంటాడు. కనుక వాడు నిత్యయుక్తుడు, యోగి, నాతో చేరి ఉంటాడు. కనుక స్వామి చెప్పారా చేయవలసిన పని ఏమిటి? యో మాం స్మరతి నిత్యశః, ఎప్పుడు తలుచుకుంటూ ఉండు అంతే చాలు. కృష్ణ నామాన్ని నోట ఎప్పుడు అలా పలుకుతూ ఉండండి చాలు, ఇంకేం అక్కర్లేదండి. ఆత్మ కోరుకునేవాడికి అంత కష్టం చెప్పాడు, సంపదలు కోరుకునేవాడిని మొట్టమొదటి చెప్పేశాడు. కానీ భగవంతుడిని కోరుకోవడానికి నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లా, ఏం చేస్తున్నావు అలా చేసుకుంటూ ఉండంతే చాలు. టైం వచ్చినప్పుడు ఆయనే తన బాధ్యత అనుకుని నిన్ను తీసుకువెడతాడు, నీకు అట్లాంటి సుఖాన్ని కలిగిస్తాడు. మాం ఉపేత్య పునర్జన్మ, మళ్ళీ నన్ను చేరాక ఈ కష్టాల కడలిలోకి కాలు పెట్టడు. వాడు మంచి మనస్సు కలిగిన వాడు కనుక అలాంటి వాళ్ళని నేనెప్పుడు కూడా ప్రేమిస్తా. వాళ్ళెప్పుడు నన్ను వదిలి ఉండరు, నేను ఎప్పుడు వాళ్ళతోటే ఉంటా. ఇంత ధైర్యం మనకి ఇచ్చాడండి ఆయన. అందుకే ఈ మూడవది మనస్సులో పెట్టుకుని, మనస్సులోకి ఇతరమైనటువంటి కోరికలు రాకుండా ఉండేటట్లు చేసి, ఆయన ఆలోచిస్తూ ఆయన తలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే పోతాయి. అలాంటి వాటన్నిటిని దూరం చేసి చక్కగా హాయిగా ప్రేమతోటి నన్ను తలుచుకో, ఇంక ఏం అక్కర్లేదా. ఇప్పుడు నువ్వు ఇందాక మొదటి చెప్పినట్టుగా కవిం పురాణం అనుశాసితారం అనే వాటిని నువ్వు తలుచుకుంటూ ఉండు, ఫినిష్. దిస్ ఈజ్ ద వే టు మోక్ష. గెట్ రిలీజ్ ఫ్రమ్ ద బాండేజెస్. చాలా సులభంగా చెప్పాడండి ఆయన, కానీ చేసేవాళ్ళం మనం కదా. మనం చెయ్యడంలో ఆ శక్తి మనకందరికీ కావాలి, అలాంటి శ్రద్ధ మనందరిలోనూ ఏర్పరచాలి. అలాగ చక్కగా ఏర్పరచమని మనం ప్రార్థన అయితే చేద్దాం భగవంతుడిని. అందరం కూడా చక్కగా ఇంత దూరం మీరు శ్రమపడి ఉచ్చారిస్తాను. ఈవేళ మనం ఆ రామానుజుల వారి యొక్క ఛత్రఛాయలో, వారి యొక్క నీడలో, వారి యొక్క కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అని మనం ప్రార్థన చేసుకునేటట్లుగా మనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి అని వారి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ఈవేళ ఇక్కడికి ఎంతో శ్రద్ధతోటి బాబా అనుగారు చెప్పారు కదా అని మీరు ఇంత దూరం వచ్చారు. మీ అందరికీ అట్లాంటి సంపదలు కలగాలి అని మేము ఆశిస్తాం. చక్కగా ఉన్నంతలో అట్లాంటి సంపదల్ని పొందండి. మిగతాది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఆయన యొక్క పద సన్నిధి కావాలి అని కోరుదాం. చాలామంది అంటుంటారు లెట్ ద సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని. ఆ పీస్ ఏమిటో మనకి తెలియదు. మనకు కావలసింది ఆ భగవంతుడి పాదాల ఛాయలో ఎప్పుడు ఆడుకుంటూ ఉండే పసికూనలాగా మనం అందరం ఉండాలి.
ఇది కోరుకుందాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరు చేసేటటువంటి ఈ సాధన చక్కటి ఫలితాలని, మీ జీవితాల్లో ఆనందాన్ని వెళ్ళి విరిసేటట్లుగా చేయాలి అని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పరమహంస ప్రవ్రాజకులు జగదాచార్యులు శ్రీ 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 తదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీ పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మన అహోబిల జయం గారు, మన దేవనాథ జయం గారి యొక్క శ్రీపాద పద్మములలో నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప ప్రోగ్రాం మీరు యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అయ్యి అనురాధ మీరందరి యొక్క ఆర్గనైజేషను చక్కగా దైవిక కార్యక్రమం ఆచార్యుల సమక్షంలో చేసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామివారు చెప్పారు ఇప్పుడు వే టు మోక్షం. ఇప్పుడు మనల్ని మనం తెలుసుకోవడం కష్టం, కానీ పరమాత్మ తెలుసుకోవడం ఎంత సులభమో స్వామివారు సెలవిచ్చారు. అయితే వీటన్నిటికీ ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలంటే ఓ గొప్ప ఆచార్యులను మనం పొందాలి. ఈ భగవంతుని గురించి, మనని గురించి, ఈ ప్రకృతి గురించి సవివరంగా తెలియజేసేటువంటి వారే ఆచార్యులు. వారు ఆచరిస్తూ మనను ఎన్ని సులభతరమైనటువంటివైనా మనకెంతో కష్టంగా ఉంటాయి. కాబట్టి వాటిని మనకు సులభంగా మనం ఎలా ప్రవర్తించాలి, భగవద్గీతలో మొత్తం సారాంశాన్నంతా మనకు పిండి సులభతరంగా మనకు అర్థం చేయించడానికి ఈ యొక్క ఎవరైనా సరే మనం మానవులుగా జన్మించినందుకు ఈ జ్ఞానంతో మొదలు మనం ఆచారాలను చేరుకోగలిగితే ఇటువంటి విషయాలు ఎన్నో మనకు సులభతరంగా వారు వివరించి మనం ఈ జీవితాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, మోక్షాన్ని ఎలా పొందాలి, ఆ పరమాత్మను ఎలా పొందాలి అనేటువంటి బృహత్తరమైనటువంటి మన యొక్క జన్మ సార్థకతకు ఉపదేశించి మనను ఆ మార్గాన్ని నడిపించేటువంటి ఆచారాలు పొందడం అనేది మనకు ఎంతో భాగ్యం ఉంటే కానీ లభించదు. ఈరోజు ఇంతమంది కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు, స్వామివారి సమక్షంలో మీరందరూ పునీతులైతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ.